పహల్గాం సంఘటన ఏప్రిల్ 22న జరిగిన సందర్భంగా మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని చెరిపివేసిన టెర్రరిస్టులకు బుద్ధి చెప్పే విధంగా వాళ్ళ సవాళ్లు స్వీకరించి మన భారత ప్రధాని పాకిస్తాన్ ఏదైతే ప్రపంచ దేశాలకు ఉగ్రవాద అడ్డాగా మారిపోయింది, ఉగ్రవాదులను ట్రైనింగ్ ఇచ్చి ఒక ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉగ్రవాద అడ్డాగా మారిపోయి అనేక దేశాల మీద ఉగ్రవాద చర్యలకు పాల్పడతా ఉంది కాంగ్రెస్ ప్రోద్బలంతో టెర్రరిస్ట్ అని చెప్పి మనవి చేస్తా ఉంది. ఈ మూలాలు ఎక్కడున్నాయంటే పాకిస్తాన్ దేశంలో ఉన్నాయని చెప్పి ప్రపంచమంతా కూడా తేటా తెల్లమైపోయింది. అందుకు నరేంద్ర మోడీ గారు ఈ పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం చేయలే. నరేంద్ర మోడీ దేశ ప్రధాని మన అక్క చెల్లెల సింధూరాలను ఎవరైతే దూరం చేశాడో, ఏ ముష్కర్లైతే ఈ ప్రపంచానికి అశాంతిని కలిగిస్తా ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే దాడులు చేయించి కేవలం మన యొక్క ఆడపడుచులు, ఏ ఆడపడుచులైతే సింధూరాన్ని పోగొట్టుకున్నారో అదే ఆడపడుచుల ద్వారా మైనార్టీ మహిళల ద్వారా పాకిస్తాన్ కి నాడు వణుకు పుట్టించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి 25 నిమిషాల్లో ప్రపంచంలోనే భారతదేశమన్నా భారతీయులైనా భారత సైన్యమన్నా ఏ పార్టీలో వణుకు పుట్టించే విధంగా వారు ప్రయత్నం చేశారు. 25 నిమిషాల్లోనే పాకిస్తాన్ నాడు భయభ్రాంతులకు గురై ప్రధాని ఒకవైపు పారిపోయాడు, ఆర్మీ చీఫ్ ఇంకోవైపు పారిపోయాడు, పార్లమెంట్ సభ్యులు ఎక్కడ వాళ్ళు అర్థం కాదు వణుకులు బట్టి రాజీనామాలు చేశారు సైనికులు. యుద్ధం చేయకముందే ఈ పరిస్థితులుంటే నిజమైన యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఎక్కడుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతీయులందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారికి మన యొక్క సైన్యానికి అండగా బాసటగా నిలబడి భారతదేశాన్ని బలోపేతం కావడానికి అందరం కూడా అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. అదేవిధంగా ఈ యొక్క మన ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద, పాకిస్తాన్ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారో అక్కడక్కడ మన యొక్క ప్రధానమంత్రి మన ఆర్మీచే దాడులు చేయించి ఈ ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాదులను అంతం చేసిన చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కిందని విజ్ఞప్తి చేస్తాను. అందుకు మనమందరం కూడా భారతీయులుగా, పార్టీలు లేవు, రాజకీయాలు లేవు, మనందరం కూడా మన రాజకీయ జెండాలను పక్కన పెట్టి ఈనాడు భారత ప్రజలందరం కూడా మన నగరాల్లో రేపు 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్ర కార్యక్రమాన్ని ఈ యొక్క భారత ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా పెద్ద ఎత్తున యువత, కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఈ యొక్క రాజకీయ నాయకులు అందరూ కూడా కుల మత వర్గాలకు రాజకీయాలకు తావు లేకుండా ఈ తిరంగ యాత్ర రేపు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్ బండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి మన యొక్క స్వామి వివేకానంద విగ్రహం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది స్వతంత్ర సమర యోధులు, ఈ యొక్క భారత సైనిక సంక్షేమ సంఘాల పెద్దలు, యువత, రాజకీయాల ప్రముఖులందరూ కూడా, కేంద్ర రాష్ట్ర ప్రముఖులంతా కూడా పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తాను. భారత్ మాతకి జై.